కాదు, ఎన్నో కృపావరాలు ఉన్నాయని పౌలు మాటల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మనం ఆ కృప నదిలో, ఆ కృపా సముద్రములో ఇంకా లోతుగా వెళ్ళాలి. ఆమెను హల్లెలూయా. ఇంకా లోతుకు వెళ్ళి ఈత కొట్టాలి. అందులో దాంట్లో మునిగి మనం ఆనందించాలి. అంటే ఆయన ఆనందం, ఆయన ఇచ్చే ఆనందం అది. ఆమెను హల్లెలూయా. అందుకనే పరలోక రాజ్యము భోజనము పానము కాదంట, దేవుని ఆత్మ యందు ఆనందమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మలో ఆనందం పరలోక రాజ్యం అంటే భోజనము పానం కాదు. ఇక్కడ తాగినా, ఇక్కడ పానీయం ఎంత తాగినా అది ఆనందాన్ని ఇవ్వదు. ఎంత తిన్నా కూడా అది ఆనందాన్ని ఇవ్వదు. దానివల్ల మళ్ళీ మనం దాన్ని అరిగించుకోలేకపోవడం కానీ